ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ రావణాసురా మనమంతా తప్పకుండా చూడాలి. బకాసురా ఎగ్జామ్ హాల్లో ఆడాలి సెల్లో పెన్ను. ఈ మూవీలో ఉంటుంది ఫుల్ పన్ను. బండ కింద రుయ్యా. ఈ మూవీలో మన ప్రవీణ్ అనే యాక్టింగ్ ఏదో తీశాడు అయ్యా. మార్నింగ్ మీడియా షో చూడడం జరిగిందండి. చాలా బాగా ఫస్ట్ టైం ప్రవీణ్ గారు కాన్ఫిగరేషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది ముందు అంతా మనము ఒక యాజ్ ఎ కమెడియన్గా చూసాము, ఎలా చేశారనేది. యాజ్ ఎ హీరోకి ఒక లీడ్గా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు ప్రవీణ్ గారు చాలా బాగా బెస్ట్ యాక్టింగ్ చేశారు. ప్రతి సీన్ కూడా ఒక ఎమోషన్ కానీ, సెంటిమెంట్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, ప్రతి ఫస్ట్ హాఫ్ అంతా మీకు, సెకండ్ హాఫ్ కానివ్వండి, ఇంటర్వెల్ కానీ, క్లైమాక్స్ కానీ, ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్, ప్రతి సీన్ కానీ మీకు ప్రతిదీ ఎంటర్టైనింగ్ ఉంటుంది. మీకు బోర్ అనేది ఎక్కడో కొట్టదు. కానీ సినిమా అప్పుడే అయిపోయిందా అనే ఒక డౌట్ మాత్రం మీకు వస్తుంది. దీంట్లో చేసిన యాక్టర్స్ వైవాహర్ష కానివ్వండి, లేకపోతే ప్రవీణ్ గారు కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ క్యారెక్టర్గా చేసిన ప్రతి ఒక 5 మెంబర్స్ ఏదైతే మెయిన్ క్యారెక్టర్ చేస్తారో వాళ్ళ ప్రతి క్యారెక్టర్ చాలా క్లైమాక్స్లో మీకు రివీల్ అవుతుంది. అది చెప్పకూడదు. ప్రతి ఒక్కరు మీరు వీకెండ్ టైం తీసుకొని ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. మనం ఏదైతే మిస్ అవుతున్నామో కామెడీ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అని కావాలనుకున్నాం, ఈ ప్రతి ఒక్క కామెడీ మనకి ఈ సినిమాలో ఉంటుంది. మనం పెట్టిన పైసా వర్త్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్కరు విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇది కామెడీ, థ్రిల్లర్, క్లైమ్ ప్రతి ఒక్కటి ఏ సీన్ మీరు మిస్ కారు. అలాగే మన హీరో గారికి కంగ్రాచులేషన్ సార్. అలాగే హిరణ్ గారు కూడా చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. టీం అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్.